ఈ బెట్టింగ్ యాప్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ ఈ ఈ బెట్టింగ్ యాప్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్‌స్టా మనీ గాని, బోనస్ గాని ఏదో ఫస్ట్ ఇస్తారు. ఇదేదో బాగుందని చెప్పేసి మనం అందులో దిగేసి ఆడతాం. 300, 400 అలా ఇచ్చేస్తారు. అదేదో బానే ఉందని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడుకోవడం. అయిపోయిన తర్వాత అయిపోయినాయే అని చెప్పేసి మనం 100, 200 యాడ్ చేయడం. అయిపోయిన తర్వాత అరే ఈ 200 పోయినాయి మన 200 మనం తెచ్చుకోవాలి అన్న ఆలోచనతోటి మళ్ళీ కొంత అమౌంట్ యాడ్ చేయడం. ఇలా ఫస్ట్ మనకి ఇచ్చినట్టే ఇచ్చేసి తర్వాత చిన్నగా లాగేసుకుంటారు. ఇది నాకు 8, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఇందులో. కాకపోతే నేను అప్పులు అయితే ఏం చేయాల, కొంత ఫ్యామిలీ సఫర్ అయింది, కొంచెం డబ్బు చాలా వరకు ఖర్చు పెట్టాను. ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది నాకు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారన్న విషయం కూడా నాకు తెలిసింది. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ యాప్లని నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే ప్రమోషన్ చేసే నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, అవసరమైతే నీ ఫ్రెండ్సే కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, మీ దగ్గరున్నోడు ఇంకెవడైనా కావచ్చు, చెప్పు తీసుకొని ఫటాఫటా 4 బేయకుండా తప్పేం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోండి. ఈ ప్రమోషన్లో చేస్తే వాళ్ళకి అమౌంట్ ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఆ డబ్బు కోసం కక్కుర్తిపడి ఎంతోమంది జీవితాలు నాగం చేసుకుంటున్నారు, చేస్తున్నారు ఈ నా కొడుకులంతా. ఆ డబ్బు కోసం పెంట తినటానికి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారనమాట చాలామంది. ఈ ప్రమోషన్ చేసే నా కొడుకులకి అందరికి కూడా ఇదే చెప్తున్నా, ఇలా చేసే బదులు కంపలమ్మట పెంట తీసుకొచ్చుకొని తినమని ఒక సలహా ఇస్తున్నాను నేను. సో ఎంతమంది జీవితాలు ఆగమైపోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా. ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి మీరు అసలు పోవద్దు. పొరపాటున ఏదైనా మెసేజ్ వచ్చి లింకులు వచ్చినా మీరైతే చేయొద్దు. సో నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. చాలామంది బయటకు చెప్పుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పులు పాలయ్యి బాధలు పడే వాళ్ళు ఉన్నారు. సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండుంటే నేను చెప్తున్న వాళ్ళకి ఒకటే, ఇద్దరితో ఆపేసి కష్టపడి ఏదో జాబ్ చేసుకోవడం, చేసుకోవాలన్న ఆలోచన మీలో రప్పించుకోండి. మీ ఫ్యామిలీ బాగుంటుంది. కాకపోతే కొంత మీరు చెప్పుకోలేని పరిస్థితి ఉంటే ఫ్యామిలీతో డిస్కస్ చేసి కొంత షేర్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ప్రాణం పోయింది అని అంటే ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారో మీరు ఒకసారి ఆలోచించండి. 1కి 10 సార్లు చెప్తున్నా, ఈ బెట్టింగ్ యాప్స్లో మీరు ప్రతి ఒక్కరు ఎవరు కూడా తలదూర్చకండి, ఆడకండి. దయచేసి నా విన్నపం ఇది. ఎందుకంటే చాలామంది నేను వీడియోలో చూశాను. ఒక అబ్బాయి కరీంనగర్ దగ్గర ఎక్కడో వాళ్ళ అమ్మాయి అకౌంట్లో 90,000 ఏదో గ్రూప్ అమౌంట్ ఏదో పడితే తెలియకుండా ఏదో ఆడాడు. 10,000, 5,000 పెట్టి అలా ఆడితే మొత్తం 90,000 వెళ్ళిపోయినాయి. పోయితే ఇంట్లో ఏం చెప్పాలన్న సమాధానం చెప్పలేక పాపం అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇలా అతనే కాదు, బొచ్చెడమంది చాలామంది ఉన్నారు అలాగా. దయచేసి ఈ యాప్స్ని మీరు నమ్మకండి. మీ పక్కన వాడు ఎవడైనా ప్రమోషన్ చేసేవాడు ఉంటే వాడిని చెప్పు తీసుకుని ఫట్టా బీగినా తప్పులేదు. ఇలాంటి నా కొడుకులు ఒకటే కంపలమ్మట గడ్డి తిన్న నా కొడుకులు వీళ్ళంతా కూడా. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. బెట్టింగ్ యాప్స్ పోవద్ది. ఇది నా విన్నపం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోలు ముందుకు వస్తాను మీకు.